హే ఆల్, చాలామంది ఇది ఫుల్ వీడియో పెట్టండి అని అయితే కమెంట్ చేశారు కదా. ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది తీసి 2 మంత్స్ అయితే అయ్యిందనమాట. 2 మంత్స్ బ్యాక్ అయితే కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు. మీరు షార్ట్లో చూసే ఉంటారు. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇది ఆశీర్వాద్ గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కస్టమర్ నో మైదా, నో షుగర్, నో ఆయిల్ అని అయితే చెప్పారనమాట. సో అందుకని హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నాను, మీరు చూసేయండి. దీనికోసం నేను 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. అది 250 ml కప్. దానికి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే సరిపోతుందనమాట. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. నేను విక్ఫీల్డ్ కంపెనీది అయితే యూస్ చేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ అయితే వేసుకొని నాలా ఇలా వంపుకోకుండా అయితే జల్లించుకోవాలి నీట్గా. మీరు 1-2 టైమ్స్ జల్లించుకున్నా పర్వాలేదు, చాలా సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్స్ అనమాట. మెయిన్ ఎప్పుడు కేక్ చేసినా కూడా ఈ ఎగ్స్ అయితే ఇలా టెస్ట్ అయితే చేసుకోండి. ప్రతి ఎగ్ని కూడా అలా వాటర్లో వేసి కిందన సింక్ అయిందంటే అది చాలా మంచి ఎగ్ అనేసి అనమాట. సో అలా అయితే యూస్ చేసుకోవచ్చు. చిన్న తడి లేకుండా అయితే తుడుచుకోవాలి. కేక్ బౌల్ కూడా అసలు తడి ఉండకూడదు. చిన్న చుక్క వాటర్ ఉన్నా సరే ఎగ్ అనేది బాగా బీట్ అవ్వదనమాట. సో అందుకని వాటర్ లేకుండా అయితే మీరు చూసుకోండి. ఇలా 4 ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను. 4 ఎగ్స్ని కూడా చక్కగా బీట్ అయితే చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ప్రిస్టేజ్ కంపెనీ హ్యాండ్ బ్లెండర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎప్పుడు కూడా 1 స్పీడ్ నుంచి అయితే మనం స్టార్ట్ చేయాలి. 1 స్పీడ్లోనే పెట్టి ఎగ్స్ అయితే బీట్ చేయాలి ఏదైనా కూడా. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బీటర్ లేకపోతే కూడా మనం చేసుకోవచ్చు కేక్స్ అనేవి. హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా, బెలూన్ విస్క్ అలాంటివి, అలాంటి వాటితో కూడా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సీలో మాత్రం వేయకండి, ఎక్కువగా స్పాంజీగా రాదు, సింక్ అయిపోద్ది కేక్. ఇక్కడ మంచిగా ఫ్లఫీ స్టేజ్లో వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ బ్రౌన్ షుగర్ అనేది తీసుకుంటున్నాను. కస్టమర్ బ్రౌన్ షుగర్తోనైతే ప్రిపేర్ చేయమన్నారనమాట వాళ్ళ బాబు కోసం. సో ఈ బ్రౌన్ షుగర్ని కూడా నేను ఫుల్ కప్ అయితే నేను తీసుకోలేదు, 1 ఇంచ్ తక్కువ చేసి అయితే తీసుకున్నాను. ఎక్కువ షుగర్ అయిపోతుందేమో అని చెప్పి, ఎక్కువ స్వీట్గా అయిపోద్దేమో అని చెప్పేసి అయితే నేను అలా తీసుకున్నాను. ఈ బ్రౌన్ షుగర్ అయినా కానీ షుగర్ అయినా కానీ మనము ఒకేసారి అయితే మనం యూస్ చేయకూడదు. కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ బీట్ అయితే చేసుకోరనమాట. నేను ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటే ఈ ఎగ్, ఈ షుగర్ అనేది రెండు కూడా బాగా కంబైన్ అయ్యి ఫ్లఫీ స్టేజ్లో అయితే ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఫ్లఫీ స్టేజ్గా వచ్చినంత వరకు అయితే మీరు బీట్ చేసుకోండి. అస్సలు కొంచెం వచ్చింది కదా అని చెప్పేసి అయితే ఆపేయకండి. నేనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో అనేది తీస్తున్నాను అనమాట, మీకు అందరికీ అర్థం అవ్వాలని చెప్పి. ఇంకా ఇందులో నేను ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశానో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీ పిల్లలు ఒకవేళ నెయ్యి తింటారంటే ఇందులో నెయ్యి వాడచ్చు, లేదు బటర్ వాడచ్చు, లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నో ఆయిల్ కాబట్టి నేనైతే బటర్ యూస్ చేస్తున్నాను. మీ పిల్లలు ఏది తింటారో ఆ టేస్ట్ బడ్స్ బట్టి అయితే మీరు ఇలా చేసుకోండి. ఇలా నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యూస్ చేశాను. ఆ తర్వాత కొంచెం స్మెల్ వస్తుంది కదా ఎగ్ అనేది, సో దానికోసం అయితే స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్ అయితే యూస్ చేశాను. ఈ కలర్ అనేది కూడా న్యాచురల్గా వచ్చింది, బ్రౌన్ షుగర్ యూస్ చేసాం కదా, సో దానికి వచ్చింది. కోకో పౌడర్ అనేది మనం ఏమీ యూస్ చేయలేదు. ఇలా ఇలా కొంచెం చిన్న చిన్న ఉంటాయి కదండి మౌల్డ్స్, ఆ మౌల్డ్స్లో అయితే నేను ఇలా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే పట్టింది. నిండాగా మాత్రం వేసుకోకండి, కప్పు ఫిల్ అయిపోయినంత వరకు, ఎందుకంటే బాగా బేక్ అయ్యి బయటకైతే పొంగిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ కట్టర్ నేను అమెజాన్లో తీసుకున్నాను. దాంతో అయితే ఇలా ఆల్మండ్స్ అయితే చెక్కుకొని దాని మీద అయితే గార్నిష్ చేసుకున్నాను అనమాట. ఇంకా దానిపైన టూటీ ఫ్రూటీ కూడా వేసాను. మీ పిల్లలు ఏం తింటారో వాటి బట్టి అయితే వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా పైన అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓటీజీ సెట్టింగ్స్ చూపిస్తున్నాను. డబల్ రాడ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఫ్యాన్ మోడ్ ఆన్లోనే ఉండాలి. 180 డిగ్రీస్లో బేక్ చేసుకోండి. నాది కొత్త ఓటీజీ కాబట్టి నాకు 140-120 మధ్యలోనే బేక్ అయిపోతుంది. 20-15 మినిట్స్లో అయితే బేక్ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చింది కదా. ఇది కస్టమర్ కోసం చేశాను కాబట్టి ఇంత ఎక్కువ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట. ఇన్ని కప్ కేక్స్ కావాలని చెప్పేసి అయితే ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను. పిల్లల్ని మనం బయటకు ఎక్కడికి తీసుకువెళ్ళినా సరే ఎప్పుడు కూడా బేకరీస్కి వాటికి అయితే తీసుకెళ్ళమంటారు కదా, కేక్స్ కోసం, కప్ కేక్స్ కోసం. ఇలా మీ పిల్లల కోసం, మీకోసం అయితే ఇంట్లోనే ఇలా ట్రై చేయండి. హెల్దీ వేలోని చేసినట్టు ఉంటుంది. క్వాలిటీ కూడా వస్తుంది అనమాట. రైమింగ్ బాగా వచ్చినట్టుంది. సరేలేండి, మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో అనేది. చూసారు కదా ఎంత బాగుందో. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసాం కాబట్టి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.